ప్రస్తుతం మనతోని ఓయూ విద్యార్థి నాయకుడు ఉన్నాడు. నర్సింగ్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి సర్కులను ఎలా చూస్తారు? ప్రభుత్వానికి తెలిసే జరుగుతుందా ఈ నిర్ణయం, లేకుంటే తెలియకుండా ఈ నిర్ణయాలు జరుగుతున్నాయి వీసీ చేతుల మీదుగా? ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియకుండా ఏది జరగదు. ఒక వీసీ గారిని నియమించేటప్పుడు కూడా ఒక విద్యాపరంగా అన్ని యూనివర్సిటీలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలిసే నియమించడం జరిగింది కుమార్ గారు వీసీ గారిని. ఈరోజు ఈ సర్క్యులేషన్ ఏదైతే నియమించడం ఏదైతే ఆర్డర్ వచ్చిందో దీన్ని వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెనక తీసుకోవాలి వీసీ గారు. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ ఎన్నో ఉద్యమాలకు పురుడు పోసుకున్న గడ్డ ఉస్మాన్ యూనివర్సిటీ. తెలంగాణ రాష్ట్రం కూడా కేసీఆర్ ఎంబడి ఆనాడు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తేనే తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఏదైతే ప్రశ్నించే గొంతుక ఏదైతే జరుగుతుందో ఆ ప్రశ్నించొద్దనే తత్వంతోనే ఈ సర్క్యులేషన్ ఆర్డర్ చేయడం జరిగింది వీసీ గారు. మేము ఏమంటున్నామంటే ఈ రాష్ట్రంలో ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమైనా ప్రశ్నించే గొంతున అవుతా అని చెప్పేసి ఆనాడు అశోక్ నగర్లో ఉన్న నిరుద్యోగులను కానీ ఉస్మాన్ సిటీలో విద్యార్థి నాయకులను కానీ ఎగేసుకొని ఎంబడి తీసుకుని ఆనాడు ప్రభుత్వం పైన పోరాడింది నువ్వే కదా, పోరాడింది నువ్వే కదా, ప్రశ్నించే గొంతుకు అవుతాన్నావు కదా. ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చినాక ప్రతిపక్ష పార్టీ కానీ విద్యార్థి నాయకులు ఉస్మాన్ సిటీ కానీ ప్రశ్నించొద్దా? ఉస్మాన్ యూనివర్సిటీలో ఏముంటుందండి? సహజంగా విద్యార్థుల హాస్టల్ సమస్యలు కానీ, పిహెచ్డిసి జరగాల్సిన పిహెచ్డి అడ్మిషన్ పడకపోవడం కానీ, మన ఫ్యాకల్టీ ప్రాబ్లం కానీ ఉండడం జరుగుతుంది. హాస్టల్లో మిస్ ప్రాబ్లం కానీ, హాస్టల్ సమస్యలు ఉంటాయి. వాటిపైన విద్యార్థులకు విద్యాశాఖకు ఈ బడ్జెట్ సమావేశంలో 20% కేటాయించాలని చెప్పేసి ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి పక్షాన అడగడం తప్ప. ఓయూలో గొడవలు, కొట్లాటలు, లేదంటే ఇంత ప్రభుత్వానికి యాంటీగా కార్యకలాపాలు ఏమైనా జరుగుతున్నాయా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాకనే తప్ప ఈరోజు ఇక్కడ అల్లకల్లోలు సృష్టించడం జరుగుతుంది తప్ప అంతకుముందుకు కేసీఆర్ గారి ప్రభుత్వంలో శాంతియుతంగా ఉండే ఉస్మాన్ యూనివర్సిటీ ఉండే. వాస్తవానికి ఉస్మాన్ యూనివర్సిటీ రేవంత్ రెడ్డి రెచ్చగొట్టి చేస్తున్నట్టుగా కొడుతుంది ఈరోజు. ఎందుకంటే నిరుద్యోగులకు ఇవ్వలేదు, నిరుద్యోగ అభివృద్ధి ఇస్తా అని చెప్పిండు, ఇంకోటి నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పిండు. ఇంతవరకు నోటిఫికేషన్ ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చిన ఇచ్చిన దాఖలాలు లేవు. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వాన్ని నిలదీస్తాము అనడం అన్నందుకే ఈ ఉస్మాన్ సిటీలో సర్క్యులేషన్ ఆర్డర్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మీ ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఊరి నుంచే పుట్టుకొచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు తెలంగాణలో. ఇప్పుడు ఇటు పార్టీల పరంగా కావచ్చు, లేదంటే ఇతర సంఘాల పరంగా కావచ్చు. కానీ ఇప్పుడు ముందొచ్చే తరానికి ఇది ఒక వాళ్ళ గొంతుపైన కత్తి పెట్టినట్టు అనుకోవచ్చు ఇట్లాంటి సర్కులర్ జారీ చేసి. అంటే ఇక్కడ చదువుకునే వాళ్ళు ఎవరు వస్తారండి? గ్రామీణ ప్రాంతం నుంచి ఎస్సీ బీసీ వాళ్ళు ఎక్కువ మంది వస్తారు. వాళ్ళకి నేపథ్యం ఏముంటుంది? ఈ ప్రజాస్వామ్యంలో చదువుతో పాటు ప్రశ్నించే తత్వం కూడా నేర్చుకోవాలనేది ఒక ఉస్మానియా వేదిక ద్వారా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క వచ్చిన రాబోయే కాల విద్యార్థులని భయభ్రాంతులకు గురి చేసి ఈ ఉస్మాన్ సిటీలో రాకుండా చేయాలని చెప్పేసి ఈ యొక్క రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోకడ ఈ యొక్క తెలుస్తుంది. ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో వీసీ గారి ఒకరి సొంత నిర్ణయమా, లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నిర్ణయమా ఈరోజు తెలియాల్సిన అవసరం ఉంది. అంటే ఈరోజు ఒక రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఉంటే విద్యాశాఖ మంత్రి గారిని వెళ్ళి కలిసేవాళ్ళం కదా. ఈ విద్యాశాఖ మంత్రి ఎవరి దగ్గర ఉంది? ఈరోజు ముఖ్యమంత్రి దగ్గర ఉంది. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారికి తెలియకుండా జరగదు. ముఖ్యమంత్రి గారి పాత్ర ఉన్నది. వీసీ గారు ఇద్దరు. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇది కేవలం వీసీ గారే ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కావచ్చు, ముఖ్యమంత్రి పేరు బదనాం చేయడానికి ఇట్లాంటి కార్యకలాపాలు చేపడుతుందని మన కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది. ఎంతవరకు నిజమంటారు? ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు వీసీ గారు సొంత నిర్ణయం తీసుకోవడం జరిగింది. విద్యాశాఖ మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రే కదా, మరి దానిపైన నువ్వు రిపోర్ట్ తీసుకొని ఎందుకు వీసీ గారి పైన చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్నావు, ఈ సర్క్యులేషన్ ఆర్డర్ని క్యాన్సిల్ చేస్తున్నావు చెప్పి ఒక మాట చెప్పడానికి ఏమైంది? ఉస్మానియా జరుగుతున్న అసెంబ్లీ సాక్షిగా చెప్పడం ఏమవుతుంది నీకు అంటున్నావు? అంటే చెప్పడం లేదంటే ఇలా నీ పాత్ర ఉండదని అర్థమే కదా. 15 నెలలు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి. ఈ ఉస్మాన్ సిటీ అల్లకొల్లం ఎందుకు అవుతుంది? నువ్వు చెప్పిన హామీలు దొంగ హామీలు కానందున 6 గ్యారెంటీలు 420 హామీలు చేయనందున, అందులో విద్యాశాఖకు సంబంధించిన హామీలు చేయనందున దానికి ప్రశ్నించడం తప్ప, ఈరోజు ఉస్మానియా విద్యార్థులు అడగడం తప్ప అని ఇప్పుడు ప్రశ్నిస్తున్న వాళ్ళపైన ఎట్లాంటి కత్తి పెట్టడమే 100% కత్తి పెట్టడమే. అసెంబ్లీలో ప్రశ్నిస్తే ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడము, లేకపోతే వాళ్ళు అది చేయడం. ఇక్కడ విద్యార్థులను అడిగితే వాళ్ళపైన కేసులు పెట్టడం. రాష్ట్రంలో రైతులు ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు పెట్టడం. ఈ రాష్ట్రంలో పథకాలు లేవు, పరిపాలన లేదు. కేసులతోని హోంశాఖ మంత్రి అయినే, విద్యాశాఖ మంత్రి అయినా, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఎంత దారుణమైన పాలన ఉందంటే ఈ రాష్ట్రంలో ఎవరిని ఏదైనా అడిగితే వారిపైన నువ్వేంది అడిగేది, నేను చెప్పేది నేను ఇచ్చినప్పుడే తీసుకోవాలి తప్ప నువ్వు అడిగేటప్పుడు నేను కాదని చెప్తున్నాను. అంటే ఈ రాష్ట్రంలో ఒంటెత్తు పోకడ పాలన ఉంది తప్ప ప్రజాపాలన లేదని చెప్పేసి ఈరోజు ఈ సర్క్యులేషన్ ఆర్డర్తోని విద్యార్థులకు అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కంచెల పాలన, పోలీస్ పాలన అన్న వాళ్ళు
ప్రస్తుతం ఊళ్ళో ఇలాంటి అది మన ఏమంటారు ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు వాస్తవానికి మంచి ప్రశ్న బ్రదర్. ఇది ఉస్మానియా యూనివర్సిటీయా లేకపోతే పోలీస్ అకాడమీ అనే అర్థం లేని పరిస్థితిలో ఉంది. ఇక్కడ ఎవరు ఉంటారంటే జనరల్గా విద్యార్థులు ఉంటారు. ఉస్మానియా యూనివర్సిటీ చుట్టుపక్కల మొత్తం పోలీస్ బలగాలను తెప్పించి ఈరోజు భయక్రాంతులకు సృష్టిస్తుంది ఈ ప్రభుత్వం. ఎవరిని రెచ్చగొడుతుంది? శాంతియుతంగా యూనివర్సిటీ కారణం ఎవరు దీనికి? ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. హోంశాఖ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. కాబట్టి దీనికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి గారే వహించాలి, ఈ ప్రభుత్వమే వహించాలి. రైట్, ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తారు ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశంలో 15% కానీ 20% కానీ ఈ యొక్క విద్యాశాఖకు కేటాయించాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక విద్యార్థులు చనిపోవడం జరిగింది, గురుకుల విద్య చనిపోయింది కాబట్టి వాళ్ళకి ఎస్కే కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా మా విద్యార్థి తరపున. ఇంకొకటి ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కమిటేసి, నువ్వే విద్యాశాఖ మంత్రిగా కమిటేసి వాటి యొక్క ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని చెప్పి చెప్తున్నాం. ఫీజు రివర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ ఇంతవరకు మిస్ బాక్యాలు వాటి పాత బాక్యాలు కూడా చెల్లించలేదు. కాబట్టి ఇవన్నిటిని ఎక్కడైతే అడుగుతారో అసెంబ్లీషన్ అడుగుతారని చెప్పేసి నడుస్తున్న సందర్భాలు అడుగుతామని చెప్పేసి ఇటువంటి సర్క్యులేషన్ ఆర్డర్ చేయడం చాలా తప్పు, దారుణం. ఈ ఉస్మానియా యూనివర్సిటీ అనేక మంది వేదికలకు అడ్డా అయింది. ఈరోజు నువ్వు కూడా ఒక విద్యార్థి నాయకుడి నుంచి వచ్చిన ముఖ్యమంత్రివే కదా. ఏబీపీలో పనిచేసినావు, కాంగ్రెస్ పార్టీలో పనిచేసినావు, తెలుగుదేశం పార్టీలో పనిచేసిన నాయకునివే కదా, అన్ని పార్టీలు తిరిగిన నాయకునివే కదా. నువ్వు కూడా విద్యార్థులు ఆ రోజు ఏమన్నావు? ఇదే విద్యార్థులు మా మల్కాజీ పార్లమెంట్ ఎంపీ గెలిచినప్పుడు అశోక్ నగర్లో నిరుద్యోగులను కేసీఆర్ ప్రభుత్వం పైన దూసుకుంటూ వెళ్ళి అడుగుతాను అడిగిన నిరసన తెలిపడం, ఆ రోజు రాష్ట్రాన్ని అల్లకల్లం చేయాలని ప్రయత్నిస్తూ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఈరోజు నీ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి అడుగుతారు కదా. నిరుద్యోగులే నేను అడుగుతుంది కదా, నువ్వు అన్న మాటకే అడుగుతారు కదా. నువ్వు 6 గ్యారెంటీ అమలు చేయకపోతే 420 హామీలు అమలు చేయకపోతే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటర్ కాలేజ్ నుంచి పీజీ కాలేజ్ బయట ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీలు కానివ్వండి, మన గవర్నమెంట్ కాలేజీలు కానివ్వండి, పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని బుద్ధి చెప్తాం. దాని ఎటువంటి వెనకడుగు ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడే ప్రసక్తే లేదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి.